కావాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఒకసారి కోర్టులు పోతారు, విధులేని పరిస్థితులు ఎదుర్కొంటారు తప్ప ఎవరు రారు. అలాంటిది వాలంటరీగా వచ్చారు. వాలంటరీగా వచ్చే దిశ ఒక్క రూపాయి ఇవ్వలేదు. మేము ఇచ్చింది ఏంటి, డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం. మీరు ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్యుటీ కింద ఇస్తామని ఒక్క మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్, ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది. ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూసాం. అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది. అది చేస్తే 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం, వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం ఇక్కడ కూర్చొని. వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఇచ్చేస్తే 5 సంవత్సరాల ఆందోళన చేశారు. వీర వనితల్లాగా పోరాడారు. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకుల్ని వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది. కడాన వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్ళాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే భోంచేయడానికి కూడా హాల్ ఇవ్వనీయకుండా, అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ. వాళ్ళు చూపించిన చొరవ మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఈరోజు బతికిందంటే, ఈరోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర. ఈ చరిత్ర కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా మహిళల విషయంలో చాలా, ఒక విధంగా చెప్పాలంటే పక్షపాతం అంటారా, లేకపోతే ఒక కమిట్మెంటా, ఒక సిద్ధాంతమా, దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాం. 2014 నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్ళీ డాక్రా మహిళలకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చి 9,689 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కింద వాళ్ళకి సహాయం చేశాం. 17,04,411 మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి 5 ఏళ్లలో 4,444 కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం. ఒక ప్రోగ్రామ్ కాదు అధ్యక్ష. ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం, సంక్షేమానికి నాంది పలికాం, వాళ్ళకు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నా అమృత హస్తం, తల్లి సురక్ష పథకం, బాలామృతం, సైకిళ్ల పంపిణీ, బాలికలకు రక్ష, పెళ్లి కానుక, స్త్రీశక్తి రుణాలు, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మగౌరవం కింద మరుగుదొడ్డి, సామూహిక శ్రీమంతాలు. ఓసారి అనిపిస్తుంది దిశ, ఏ ఆడబిడ్డైనా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు సమాజం గుర్తించాలి, కుటుంబం గుర్తించాలని కోరుకుంటారు. కొన్ని కుటుంబాల్లో అలాంటి సీమంతాలు చేయడం కూడా కలిసి రాకపోతే, వాళ్ళు చేయలేకపోతే ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి సామూహిక శ్రీమంతాలు చేసిన సందర్భం ఉంది అధ్యక్ష. దానికి నేను చాలా ఆనందపడుతున్నా, ఓసారి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఇవన్నిట్లో కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఆడబిడ్డలు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కూడా లేకుండా బాధపడే పరిస్థితి ఉంటే తల్లికి కానీ బిడ్డకు కానీ ఆరోగ్యానికి న్యూట్రిషన్ కూడా సహాయం చేశాం, గర్భిణీ స్త్రీలకు కూడా సహాయం చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయి మళ్ళీ ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే అంతవరకు ఇబ్బంది ఉంటే ఎక్కడన్నా సరే ఒక ఫోన్ చేస్తే మళ్ళీ ఆడబిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఈరోజు డాక్రా సంఘాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏమేం చేయగలుగుతామో మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ని. అన్ని పట్టణ ప్రాంతాల్లో 7,338 స్వయం సహాయ సంఘాలని, 18 జిల్లా అర్బన్ సమాఖ్యలను ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ 9 నెలల్లో 4,91,221 మంది స్వయం సహాయ సంఘాలకి 4,217 కోట్లు శ్రీనది రుణాలు మంజూరు చేశాం. ఈరోజు బ్యాంక్ రుణాల ద్వారా కూడా మీరు చూసినప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా 51 లక్షల మందికి 29,486 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,04,578 మెప్మా గ్రూపులకి 13,820 కోట్లు బ్యాంక్ లింకేజ్ చేశాం. 44,104 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకి 238 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. పిఎం స్వానిధి కింద 1,04,478 మంది మహిళా వీధి వ్యాపారుల కోసం 235 కోట్లు సహాయం చేశాం. డిజిటల్ మార్కెట్లోని 9,241 మంది పట్టణ ప్రాంత సభ్యులకు శిక్షణ ఇచ్చాం. ఇది కాకుండా నెల్లూరు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మిషన్. దీని కింద 9,50,00,000 ఖర్చు పెట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొక 72 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, మంగళగిరి, ఒంగోలు, పిఠాపురం, కుప్పంలో కూడా ఇవన్నీ ప్రారంభిస్తున్నాం. ఇది కాకుండా మీరు ఆలోచిస్తే రాష్ట్రంలోని 10 పట్టణాల్లోని PMAY కాలనీల్లో టిడ్కో లైవ్లీహుడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉండే లక్పతి దీది కార్యక్రమంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల మంది మహిళలు లక్షాధికారులుగా ఉన్నారంటే లక్పతి దీది కింద వచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మంది ఉన్నారు. దగ్గర 1,16,00,000 మంది సభ్యుల్లో 30 లక్షల మంది లక్పతి దీది కింద ఉన్నారంటే అది గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో నేను సాటిస్ఫై కావడం లేదు. ఈరోజు నా ఆలోచన ఏంటంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ చూసినప్పుడు దగ్గర ఈ రాష్ట్రంలో 2,50,00,000 మంది పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఉన్నారు. ఇందులో 1,16,000 మంది ఈ డాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ డాక్రా సంఘాల్లో ఉండే వాళ్ళందరినీ మనం చూస్తే మెప్మా 2,74,680 సంఘాలు, 28,10,728 మంది మెంబర్లు. ఈ సంవత్సరం 13,860 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్కి 15,000 ప్లాన్ చేస్తున్నాం. సెర్ఫ్ అంటే డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతంలో 8,48,497 సంఘాలు ఉన్నాయి.
88,31,116 మంది సభ్యులుగా ఉన్నారు. 33,982 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రుణాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్కి 50,000 కోట్ల రూపాయలు ప్లాన్ చేస్తున్నాం. రెండు కలిపితే అధ్యక్ష 11,23,177 సంఘాలకి 1,16,41,844 మెంబర్లకి 47,502 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇస్తే 65,000 కోట్ల రూపాయలు రాబోయే సంవత్సరంలో ఇవ్వడానికి శ్రీకారం. నాట్ ఏ స్మాల్ అమౌంట్ అధ్యక్ష, 65,000 కోట్ల రూపాయలు. అయితే ఈ 65,000 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి, కానీ వీళ్ళు ఉపయోగించేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారనేది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇది మీరు అధ్యయనం చేసుకొని ఎక్కడికి పోయినా ప్రజలకు ఉపయోగపడే విధంగా, మహిళల్ని ఎంపవర్ చేసే విధంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సఖీ నివాస్ పేరుతో 23 వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేశాం. 4,500 మంది అక్కడ నివాసం ఉండే పరిస్థితికి వచ్చారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఆలయాల్లో, ఇలాంటి ప్రైవేట్ ప్రైవేస్లో కూడా 304 బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి నెల బాల సంజీవిని 5,05,400 మందికి ఇస్తున్నాం. ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా కుట్టు మిషన్లు, ఫ్యాబ్రిక్ కట్టర్, బ్యూటీ థెరపీ, నర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇలాంటివన్నీ ట్రైనింగ్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష నేను గర్వపడుతున్నా, పెన్షన్లు ఏవైతే ఇస్తున్నామో ఇది ఆడబిడ్డలకు ఎక్కడా లేని భరోసా ఇచ్చింది. 63,36,932 మందికి పెన్షన్లు ఇస్తా ఉంటే 59% ఇందులో మహిళలు ఉన్నారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. 37,39,522 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఒక్క మహిళలకే మీరు చూస్తే నెలకు 1,543 కోట్ల రూపాయలు నెలవారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది కాకుండా దిశ ఈరోజు మీరు చూస్తే 1,77,523 మంది ఎవరైతే ఒంటరి మహిళ, అంత మునుపు ఒంటరి మహిళకి ఎప్పుడు పెన్షన్లు ఇవ్వాలా, ఎవరన్నా భర్త చనిపోతే ఇచ్చేవాడు. అలాంటి నా దృష్టికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, తల్లిదండ్రులు కూడా లేరు, ఒకవేళ ఉన్నవాళ్ళు పట్టించుకోవడం లేదంటే ఎవరు లేకపోయినా మేము అండగా ఉంటామని, అలాంటి ఒంటరి మహిళకు అండగా ఉండాలని వితంతు పెన్షన్ ఇచ్చాము. ఈరోజు 72 కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, మానవత్వంతో చేసిన కార్యక్రమం. ఇంకొక పక్కన చూస్తే ఇవన్నీ కూడా వితంతు పెన్షన్లు అయితే మొన్నే నేను ఆర్డర్ ఇచ్చాను. ఒకప్పుడు భర్త చనిపోతే ఇమీడియట్గా వితంతుకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, దానికి మళ్ళా ప్రాసెస్ పెట్టేవాళ్ళు. కనీసం భర్త చనిపోయినప్పుడు భార్యకు అండగా ఉండాలి, ఒక సెక్యూరిటీగా ఉండాలని అదే నెలలో తిరిగి భార్యకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పడం మీకు తెలియజేస్తుంది. ఒక్క వితంతు పింఛన్లు మీరు చూస్తే 15,82,389 మందికి 685 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. భర్త చనిపోయినప్పుడు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ హౌస్ ద్వారా పిలిపిస్తున్నా. మొన్నే అంతర్జాతీయ దినోత్సవం చేసుకున్నాం. ఆ సభలో నేను ఒక హామీ ఇచ్చాను. ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని, డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మొత్తం ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని మీరు తయారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం, లింక్ చేస్తాం, ఫైనాన్స్ ఇస్తాం, ఏ విధంగా చేయాలని అవన్నీ కూడా పెడతాం. పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ధ తీసుకొని 1000 మందిని మీరు చేయగలిగితే 1,75,000 అవుతారు. నేను ఇచ్చిన టార్గెట్ 1,00,000,
మీరు కలిసి వస్తే 1,75,000 అవుతుంది. ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఒక్క రోజునే 10 లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా 4,400 కోట్ల రూపాయల రుణాలు కానీ సబ్సిడీస్ కానీ ఇచ్చాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. ఒకే రోజున 3,80,000 లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, 5 కోట్ల విలువైన ప్రోడక్ట్లు, 35,225 డాక్రా ఉత్పత్తుల్ని ఓఎన్డీసీ కింద ఆన్లైన్లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం. మన మహిళల చరిత్ర సృష్టించారు. దీంతో మీరు చూస్తే దిశ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 3-4 అవార్డ్స్ ఇచ్చారు. మోస్ట్ యూజర్స్ ఇన్ అన్ ఈ బిజినెస్ వీడియో లెసన్, వరల్డ్ రికార్డ్స్ యూనియన్, ది లార్జెస్ట్ ఈ-కామర్స్ ఇనిషియేటివ్ బై స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రోడక్ట్స్, 2వ అవార్డు. ది లార్జెస్ట్ ఈవెంట్ బై స్టేట్ గవర్నమెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ లెడ్ ప్రోడక్ట్స్, 3వ అవార్డు. ది లార్జెస్ట్ ప్రీ బుకింగ్ క్యాంపెయిన్ ఫర్ అన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సపోర్టింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ 3 అవార్డ్స్ వచ్చాయంటే ఇది నేను ఎంతో గర్వపడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క మహిళకి, డాక్రా సంఘాలకి ఈ అవార్డ్స్ అంకితం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక చరిత్ర. ఓసారి మనం కూడా గర్వంగా ఫీల్ కావాలి. ప్రపంచంలో ఎక్కడా జరగంది ఆంధ్రప్రదేశ్ జరిగింది. అది జరిగిన దానికి కారణం 30-40 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన డాక్రా వ్యవస్థ. ఈరోజు ఏ పని చేయాలన్నా ఒక సమర్థవంతమైన ఆర్గనైజేషన్ ఉంది. ఎక్కడా ఊహించినటువంటి మ్యాన్ పవర్ ఉంది. అందుకనే అధ్యక్ష కొన్ని ఎంఓయూలు కూడా చేశాం. ఈరోజు ఇంత మునుపు కూడా చాలా చేశాం. కానీ ఆ కంటిన్యూటీగా ఉండుంటే మన వాళ్ళందరూ ఊహించని స్థాయికి ఎదిగేవాళ్ళు. ఓసారి మళ్ళీ వస్తే బట్ మీరు ఒక్కసారి చూస్తే ఈ వ్యవస్థలో ఒక బలోపేతమైన శక్తి ఉంది. వాళ్ళల్లో కూడా ఒక పట్టుదల ఉంది. ఎన్ని మంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, ఈ వ్యవస్థను చెడగొట్టాలనుకున్నా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, కదపలేకపోయారంటే ఆ వ్యవస్థను నిర్మాణం చేసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్న వచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఫామ్ ప్రోడక్ట్స్ అని కొనుగోలు చేయడానికి ఇప్పటికే 2 ప్రోడక్ట్స్ మాత్రం చేస్తున్నారు. శనగ, కందిపప్పు చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో క్లస్టర్స్ పెట్టి ఫ్లిప్కార్ట్ ద్వారా మొత్తం ఎంత కావాలనో చేయడానికి, ప్రోడక్ట్స్ అన్నీ కొనుక్కోవడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, లేకపోతే కెపాసిటీ బిల్డ్ చేయడానికి, ప్రోడక్ట్ రిసిప్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇది కానీ మనం ఉపయోగించుకుంటే మన ఊర్లో పండించిన పంటల్ని వ్యవసాయ ఆధార పరిశ్రమల ద్వారా మంచి ప్రోడక్ట్స్ చేసి మనం ప్రపంచం మొత్తం అమ్మే పరిస్థితి వస్తుంది. చాలా వరకు మన వాళ్ళు చూస్తే నేచురల్ ప్రొడ్యూస్ అన్నీ ఉపయోగిస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూశాను అధ్యక్ష. నేచర్ అరకు కాఫీ. అరకు కాఫీ అంటే నాకెంతో ప్రేమ. ఒక గిరిజన ప్రాంతంలో వచ్చిన కాఫీ ప్రపంచం మొత్తం ఈరోజు పేరు వచ్చిందంటే అది 30 ఏళ్లకు మునుపు ప్రారంభించిన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఎవరు నమ్మలేదు. అక్కడి నుంచి చేశాం. ఒకసారి ప్రధానమంత్రి గారు వస్తే నేను అక్కడ ఎగ్జిబిషన్ పెడితే ఆయనకు అరకు కాఫీ ఇచ్చి టేస్ట్ చేయమంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్న ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ పెట్టి అరకు కాఫీ గురించి మాట్లాడితే అది బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళింది. నేను ఆ రోజు పెట్టిన నాంది ఫౌండేషన్ అది రెడ్డి ల్యాబ్స్కి ఇచ్చాము. ఆ రోజు పెట్టమన్నాం. అది పెట్టిన తర్వాత ఆనంద్ మహేంద్ర ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు, మహేంద్ర గ్రూప్ చైర్మన్. నాంది ఫౌండేషన్ ఫస్ట్ టైం ఈ యొక్క అరకు కాఫీ ప్యారిస్లో పెట్టారు. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తుంది. మొన్న ఒక అతను వచ్చి నేచర్ అరకు కాఫీతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అతనికి ఒక అభిమానం ఉంది.
ఇక్కడే పుట్టాడు, విశాఖపట్నంలో ఉంటాడు, ఒక వర్మ అనే ఒక వ్యక్తి. అతను దీన్ని నేను ప్రమోట్ చేస్తాను, దీన్ని ప్రపంచం అంతా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తానని మహిళలతో డాక్రా సంఘాలతో ఒక ఎంఓయూ చేశారు. 200 అరకు కాఫీ అవుట్లెట్స్ పెట్టడానికి. ప్రోడక్ట్స్ నేను చూశాను, చాలా బాగుంది. అరకు కాఫీ జెల్లీ పెట్టాడు, అరకు కాఫీ అనే ఇంకొక వెరైటీ తీసుకొచ్చాడు, చాక్లెట్స్ తీసుకొచ్చాడు, తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు, అనేక వెరైటీస్ చేసి చాలా బాగా చేశాడు. నిన్ననే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాడు, అక్కడ కూడా పెట్టారు. నేను ఇప్పుడే అడుగుతున్న అధ్యక్ష, మీ ద్వారా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు ఆలోచించి ప్రపంచం అంతా టేస్ట్ చేస్తున్నారు అరకు కాఫీని, మన అసెంబ్లీలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా బోర్ కొడితే ఒక్కసారి పోయేసి ఫ్రెష్ అయ్యి ఒక అరకు కాఫీ తాగి వస్తే బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. కాబట్టి ఈ అరకు కాఫీని లాజికల్గా తీసే ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ నేను చెప్పను, నేను దాని గురించి మాట్లాడడం లేదు. అరకు కాఫీ సర్టిఫికేషన్, అదే సమయంలో ట్రేసబిలిటీ, ఏ చెట్టు వచ్చింది, ఏ రైతు పండించాడో ట్రేసబిలిటీ వస్తుంది. మీరు తాగే కాఫీ అవునా కాదు కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. మీరు తాగేటప్పుడే ఒకసారి చూసుకొని తాగొచ్చు. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నా. అరకు కాఫీ క్వాలిటీ గ్యారంటీ నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దాన్ని లాజికల్గా తీసుకెళ్తాం. అదే మరిగా దేశ ఆంధ్రప్రదేశ్లో కోక్ కూడా చాలా ఎక్కువ పండిస్తారు. మీ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఇంటర్ క్రాప్ కింద కోకోనట్లోనే కాదు, ఇప్పుడు పామాయిల్ కూడా వచ్చింది. దేశంలో పండించే కోక్లో ఆంధ్రప్రదేశ్ మీద చూస్తే 80% ఇక్కడే ప్రొడక్షన్ వస్తుంది. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ దిశ. రెండు కానీ చాక్లెట్స్ తయారు చేయాలన్నా, కాఫీ తయారు చేయాలన్నా, ఒకవేళ స్టిమ్యులేట్ చేయాలంటే కోక్ కూడా చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. మనం దీన్ని కూడా ఇది చేయగలిగితే మంచి మన రైతాంగానికి మేలు జరుగుతుంది. రెండోది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. కోట్ల విలువైన ప్రోడక్టులు 35,225 డాక్రా ఉత్పత్తుల్ని ఓఎన్డీసీ కింద ఆన్లైన్లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం. మన మహిళల చరిత్ర సృష్టించారు. దీంతో మీరు చూస్తే దిశ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 3-4 అవార్డ్స్ ఇచ్చారు. మోస్ట్ యూజర్స్ ఇన్ అన్ ఈ బిజినెస్ వీడియో లెసన్, వరల్డ్ రికార్డ్స్ యూనియన్, ది లార్జెస్ట్ ఈ-కామర్స్ ఇనిషియేటివ్ బై స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రోడక్ట్స్, 2వ అవార్డు. ది లార్జెస్ట్ ఈవెంట్ బై స్టేట్ గవర్నమెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ లెడ్ ప్రోడక్ట్స్, 3వ అవార్డు. ది లార్జెస్ట్ ప్రీ బుకింగ్ campaign for an e-commerce platform supporting women entrepreneurs. ఈ 3 అవార్డ్స్ వచ్చాయంటే ఇది నేను ఎంతో గర్వపడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క మహిళకి, డాక్రా సంఘాలకి ఈ అవార్డ్స్ అంకితం చేస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక చరిత్ర. ఓసారి మనం కూడా గర్వంగా ఫీల్ కావాలి. ప్రపంచంలో ఎక్కడా జరగంది ఆంధ్రప్రదేశ్ జరిగింది. అది జరిగిన దానికి కారణం 30-40 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన డాక్రా వ్యవస్థ. ఈరోజు ఏ పని చేయాలన్నా ఒక సమర్థవంతమైన ఆర్గనైజేషన్ ఉంది. ఎక్కడా ఊహించినటువంటి మ్యాన్ పవర్ ఉంది. అందుకనే అధ్యక్ష కొన్ని ఎంఓయూలు కూడా చేశాం. ఈరోజు ఇంత మునుపు కూడా చాలా చేశాం. కానీ ఆ కంటిన్యూటీగా ఉండుంటే మన వాళ్ళందరూ ఊహించని స్థాయికి ఎదిగేవాళ్ళు. ఓసారి మళ్ళీ వస్తే బట్ మీరు ఒక్కసారి చూస్తే ఈ వ్యవస్థలో ఒక బలోపేతమైన శక్తి ఉంది. వాళ్ళల్లో కూడా ఒక పట్టుదల ఉంది.
ఎన్ని మంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, ఈ వ్యవస్థను చెడగొట్టాలనుకున్నా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, కదపలేకపోయారంటే ఆ వ్యవస్థను నిర్మాణం చేసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్న వచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఫామ్ ప్రోడక్ట్స్ అని కొనుగోలు చేయడానికి ఇప్పటికే 2 ప్రోడక్ట్స్ మాత్రం చేస్తున్నారు. శనగ, కందిపప్పు చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో క్లస్టర్స్ పెట్టి ఫ్లిప్కార్ట్ ద్వారా మొత్తం ఎంత కావాలనో చేయడానికి